హాయ్ వ్యూవర్స్, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఇదైతే. థాడియస్ డేనియల్ పియర్స్, పురాతన శిశువు. ఏంటి బాబు పురాతనం అంటారు, వెనక చూస్తే పిల్లడే కదా అంటారు. పిల్లోడే కానీ పురాతన శిశువు. ఇప్పటి వరకు సృష్టి మొదలైన తర్వాత ఒక పిండం పుడతామన్నప్పుడు మనకు మనుషులకు తెలిసి 9 మాసాలు 9 నెలలు, లేట్ అయితే 10 నెలలు, మహా అయితే నాకు తెలిసి 11 నెలలు ఇంకా హైయెస్ట్. ఇక ముందు పుట్టిన ప్రీ మెచ్యూర్డ్ బేబీస్ 6 నెలలు పుట్టిన వాళ్ళు, 7 నెలలు పుట్టిన వాళ్ళు, 8 నెలలు పుట్టిన వాళ్ళు ఇలా ఉంటూనే ఉంటారు. బట్ ఇతను ఈ బిడ్డ మొన్న జూలై 26న ఒహియో రాష్ట్రంలో పుట్టాడు. బట్ అతను పిండంగా ఫామ్ అయినప్పటి నుంచి అతని వయసు ఎంత చెక్ చేస్తే అక్షరాల 31 సంవత్సరాలు. సీరియస్లీ క్రయో ప్రిజర్వ్ చేసేసి దాచుంచారు ఆ పిండాన్ని. ఎవరు ఏంటి వివరాల్లోకి వెళ్దాం. ఇప్పుడైతే లిండ్సే అండ్ పియర్స్, టిమ్ పియర్స్, వీళ్ళు దంపతులు. వీళ్ళు ఇప్పుడు ఈ బిడ్డకు వచ్చేసి తల్లిదండ్రులు. బట్ జన్యుపరంగా తల్లిదండ్రులు వేరే. ఆర్చర్డ్స్ అని చెప్పేసి ఒక మహిళ, లిండా ఆర్చర్డ్స్. వీళ్ళు 1990లో ఆమె భర్త తల్లిదండ్రులు కావాలనుకున్నారు, ఎఫర్ట్స్ పెడతారు, బట్ అవ్వట్లా. 1994 మూమెంట్లో అప్పుడు కొత్తగా అన్నట్టు మన దగ్గర వచ్చేసి అరౌండ్ 2000 తర్వాత వచ్చినట్టుంది. అక్కడ అంతకుముందే యుఎస్లో కాబట్టి ఇన్వర్టో ఫర్టిలైజేషన్, IVF. ఏంటి తల్లి దాంట్లో ఏం చెప్పాలి, ఆడామె ఎగ్స్ అండం సేకరించడం, మగతని యొక్క స్పెర్మ్సెస్ సేకరించడం, రెండు కూడా కలగలిపి ల్యాబ్లోనే ఓ రకమైన కెమికల్ ప్రాసెస్లో భాగంగా పిండం ఫామ్ అయ్యేలా చేయడం. ఆ పిండాన్ని ఏం చేస్తారు, తర్వాత గర్భాశయంలో ప్రవేశపెడతారు. చాలామందికి లోపల ఏంటి, ముందు అసలు పిండం ఫామ్ అవుతుంది, గర్భం నిలవదంటారు. ఈ పిండం అన్నది బయట ఫామ్ అయిన తర్వాత దానిని గర్భాశయంలో ప్రవేశపెడితే ఆ తర్వాత వాళ్ళకి బిడ్డలు పుట్టే అవకాశం ఎక్కువ ఉండేది. దానిని IVF అంటారు. అలా ఈమెకు సంబంధించి, ఈమె భర్తకు సంబంధించి సేకరించిన అండం స్పెర్మ్ సెల్స్తో 4 పిండాలు రెడీ అయ్యాయి. ఓకే, ఈ 4 పిండాలలో ఒకటి ఆమె గర్భంలోకి ప్రవేశపెట్టారు. మిగతా 3 ఏం చేసిందంటే ప్రిజర్వ్ చేసి పెట్టండి అని చెప్పేసి అన్నారు. ప్రిజర్వ్ చేయటం అంటే ఏంటి, నార్మల్గా ఉన్నటువంటి దానిని ఆ క్రయో ప్రిజర్వ్ అన్నప్పుడు ఆల్మోస్ట్ ఇక సాలిడ్ స్టేట్కి వెళ్ళిపోయి గట్టగట్టేసింది. అలా పెట్టారు. ఇది 1994. ఆ తర్వాత ఆమెకు ఒక ఆడపిల్ల పుట్టింది కడుపులోకి వెళ్ళిన పిండం ద్వారా. గుడ్. మరి మిగతా 3 పిండాలండి, మరి వాటి సంగతి ఏంటి? ఇక్కడే మరల భవిష్యత్తులో ఎప్పుడైనా బిడ్డలు కావాలనుకున్నప్పుడు అలా చేద్దామని అనుకున్నారు. బట్ ఆమె భర్త ఆమెకు విడాకులు అయిపోయినాయి. బట్ ఈ పిండాలు ఏవైతే ఉన్నాయో ప్రిజర్వ్ చేసి పెట్టినవి, వీటి మీద హక్కులు ఈమెకే వచ్చింది. సంవత్సరాలు గడుస్తున్నాయి. అండ్ వాటికి మంత్లీ రెంట్ కడుతుంది, ఇయర్లీ రెంట్ కడుతుంది. రెంట్ కదా అంటారు దాన్ని, దాచిపెట్టినందుకు పిండంని. ఓకే, దెన్ ఇయర్లీ $1000 దాకా పోతుంది. ఇక అంత భరించలేకపోతుంది, కానీ ఉంచుదాం అని చెప్పేసి ఉంచుతాం. ఈలోపు ఇక మోనోపాజ్ దశ వచ్చేసింది. వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు ఎవరికైనా డొనేట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంది. డొనేట్ చేయటం అంటే ప్రాసెస్ ఉంది అమెరికాలో. బట్ ఎప్పుడో ప్రిజర్వ్ చేసినటువంటి దానిని ఇప్పుడంటే సక్సెస్ అవ్వదేమో అని చెప్పేసి ఎవరు ముందుకు రావట్లేదు. దెన్ ఒక క్రిస్టియన్ అడాప్షన్ ఏజెన్సీ ఒకటి ఉందన్నమాట. వాళ్ళు ఏంటి, ఈ పిండాలు దత్తతకి ఇవ్వటాలు, పుట్టిన బిడ్డలు దత్తత ఇవ్వటాలు, సారోగెస్ లైక్ ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. దెన్ ఇంకా అక్కడికి వెళ్ళింది, అప్రోచ్ అయింది. వాళ్ళు ఏమన్నారంటే మొత్తం డేటా మొత్తం తీసుకురామ్మా, చేసేట్టు మొత్తం మీది ఎన్ని సంవత్సరాలుగా ఆ పిండం అక్కడ ఉంది అండ్ ఆ ల్యాబ్ పనితీరు ఎలా ఉంది అంటే మొత్తం చూడాలన్నారు. అప్పుడు డాక్టర్ ఎవరు ఏంటని చెప్పి చెక్ చేసినప్పుడు ఆయన వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు దాటి, ఈమె వయసు 61 సంవత్సరాలు. దెన్ ఫైనల్లీ మొత్తం డేటా ఇచ్చున్నారు. అందులో కొన్ని కంప్యూటర్ అన్ని, కొన్ని మాన్యువల్గా ఉండి మొత్తం డేటా అంతా ఇచ్చున్నారు. అలా ఇచ్చిన తర్వాత మొత్తం చెక్ చేస్తున్నప్పుడు ఓకేనమ్మా యాక్సెప్టెడ్ అన్నారు. అయితే అక్కడ ఒక కండిషన్, ఈ లిండా ఆర్చర్డ్స్ కానీ ఆ క్రిస్టియన్ అడాప్షన్ ఏజెన్సీ వాళ్ళు కలిపింది ఏంటంటే, పెట్టిన కండిషన్, ఈ పిండాలు ఎవరైతే దత్తత తీసుకుంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దేశం వదిలిపెట్టి వెళ్ళకూడదు అండ్ వాళ్ళు క్రైస్తవ మత పద్ధతులనే ఫాలో అవ్వాలని ఓకే అని అనుకున్నారు. అలా లిండ్సే అండ్ టిమ్ పియర్స్ ఈ దంపతులు 34-30 సంవత్సరాల వయసు, పిల్లల కోసం చూస్తున్నారు పుడతల్లా. దెన్ ఇలా ఎవరన్నా పిండం కనుక దానం చేస్తే దానిని గర్భాశయంలో ధరించిన తర్వాత బిడ్డ పుడితే చూడాలని చెప్పేసి అనుకున్నారు. అలా మొత్తానికి ఈమె దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయినప్పుడు వాటిల్లో ఒక పిండం వచ్చేసి ఫామ్ కాకుండానే అయిపోయింది.
ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 మొత్తానికి గర్భాశయంలో ప్రవేశపెట్టారు. ఆ పిండంలోంచి ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డే నేను చెప్పినటువంటి ఆ డేనియల్ పియర్స్. 1994లో ఫామ్ అయిన పిండం ఇది 2025, అంటే 31 సంవత్సరాలు. ఆల్రెడీ ఈ పిల్లోడ అక్కకి 30 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఆ పిల్లోడ అక్కకి. ఈ పిల్లోడికి ఇప్పుడు 30 సంవత్సరాలు కదా. అఫ్ కోర్స్ పుట్టిన మొన్నే కదా. సరే, వాళ్ళ అక్క టాపిక్ వద్దు. వాళ్ళ అక్క 1994లోనే కదా. ఇప్పుడు వాళ్ళ అక్కకి ఆల్రెడీ పెళ్ళే 10 సంవత్సరాల పాప కూడా ఉంది. బట్ ఈ పిల్లోడి వయసు ఇప్పుడు ఎంత? మామూలుగా అయితే మన జూన్ 26 కదా, 5 రోజులు. 5 రోజులు బిడ్డ పుట్టి, బట్ పిండం ఫామ్ అయ్యి 31 సంవత్సరాలు. వరల్డ్ మెడికల్ హిస్టరీలో రికార్డు. సృష్టికి ప్రతిసృష్టి అనుకోవచ్చు. పురాతన కాలంలోకి వెళ్దాం. మన రామాయణ మహాభారతాలు అందరూ చూపించింది ఇదివే కదా. కొండలో దాచి ఉంచడం, ఆ తర్వాత బిడ్డ పడతాం, అండ్ వేరే చోట దాచి బిడ్డ పడతాం. సో ఇప్పుడు ఏవైతే మీరు చూస్తూ ఉన్నారో, నిన్న మొన్న ఎవరైనా పిచ్చి కొత్తలు కూర్చున్న కొంతమంది ఉన్నారు. ఆ బ్యాచ్ ఏంటి? బ్రిటిష్ వాళ్ళు రాకపోతే మనం ఇంకా రోడ్డుని ఉండేవాళ్ళం, పెడకలు కొట్టుకుంటూ ఉండేవాళ్ళం, ఎద్దులు బండి మీద తిరుగుతూ ఉండేవాళ్ళం. బ్రిటిష్ వాళ్ళు రాబట్టే ఈరోజు మనకి ఎంత టెక్నాలజీ. వీళ్ళంతా కూడా సారీ టు సే, నోపుగా చెప్పిన మాట, చర్చిలలో కూడా చెప్తా ఉంటారు. బ్రిటిష్ వాళ్ళు రాబట్టే మన దేశం ఇలా ఉంది, బ్రిటిష్ వాళ్ళు రాబట్టే అసమంతలు పోయాయి, బ్రిటిష్ వాళ్ళు రాబట్టే ఇంత టెక్నాలజీ వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు రాకపోతే అసలు మన దగ్గర ఏముండేది కదండి. బుద్ధి బుర్ర జ్ఞానం లేకుండా బానిసల్లాగా ఇలా కొంతమంది బతుకుతుంటారు, చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఇదే. ఏ టెక్నాలజీ సరే మీరు తీసుకోండి, టెస్ట్ ట్యూబ్ బేబీ, ఐవీఎఫ్, ఇలా మొత్తం మీరు తీయండి. అన్నీ కూడా మన రామాయణ మహాభారత కృతయుగం నాటి ఆ కాలాల్లోనే ఉన్నాయి. వేల సంవత్సరాల క్రితమే మన దగ్గర అవన్నీ ఉన్నాయి. ఈవెన్ పుష్పక విమానం, రావణాసురుడిది విమానం రైట్ బ్రదర్స్ కనిపెట్టారని అంటారు. ఎప్పుడు 1900 సంథింగ్, ఎప్పుడు వేల ఏళ్ళ క్రితం మరి ఎలా ఉన్నాయి. తర్వాత కోనార్కుడి యొక్క మన సూర్య దేవాలయం ఉంటుంది కదా కోనార్కులో, మీరు అక్కడ చూడండి, 12 రాసులకు సంబంధించి అసలు ఊహించలేమండి. అసలు 12 గంటలకు సంబంధించి ఇలా కొన్ని వందల ఏళ్ల క్రితమే మన దేవాలయాల మీద ఆ శిల్పులు చెక్కినటువంటి విధి విధానాలు మొత్తం గమనిస్తుంటే, విమానాలు ఏంటి, సైన్స్ ఏంటి, రాకెట్లు ఏంటి, మెడికల్కి సంబంధించి ఏంటి, అసలు ఎన్నో నన్నకూడదు కానీ దిక్కుమని ఎదవమండా కొడుకులు. సారీ, ఇంత సోషల్ మీడియాస్తో ఈ వర్డ్ యూస్ చేస్తారు, క్షమించాలి నన్ను. ఈ మొఘలులు, అంతకుముందు మిగతా వాళ్ళు, వేరే దేశాల నుంచి వచ్చిన పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ముఖ్యంగా ఈ ముస్లిం పాలకులు విధ్వంసం కదా చేసింది. నలంద, తక్షశిల ఇలా చెప్పుకుంటూ పోతే అసలు అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి విశ్వవిద్యాలయాలటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఎన్నో సంపదలని, మొత్తం అక్షర సంపదే, గ్రంథాలను తగలబెట్టేశారు. రోజుల తరబడి తగలబడిపోయినాయి కొన్ని అయితే. అసలు అంత సంపద ఎక్కడన్నా ఏదైనా మిగిలిందంటే ఆనాడు బ్రాహ్మణులు చదువుకున్న మిగతా పిల్లలు ఓరల్గా అన్నట్లు ఏదైనా రాస్తుంటే ఇంకా అది క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. అదే ఆనాటి సంపద ఉంటే, ఆనాటి అక్షర సంపద పుస్తకాలే కనుక ఉంటే ప్రపంచం మన ముందు ఏ పాటి. అందుకనేది గురుస్థానం అంటే భారత్దే. ఈయన ఇందాక చెప్పినట్టుగానే అసమానతలు లేవు, తొక్కలేవు, తోలు లేవు, బ్రిటిష్ వాళ్ళు, ఆ యదవుల వల్ల అసమానతలు. ఆ యదవుల రాకపోతే అంతా బాగానే ఉండవు. విభజించు పాలించినంత వాడి కాన్సెప్టే. కులాల మధ్య చిచ్చు పెట్టింది వాడే, మతాలను ఏర్పడి చిచ్చు పెట్టింది వాడే. ఈరోజు పాకిస్తాను, బంగ్లాదేశ్ మన పక్కన వచ్చేసి బల్లెల్లా ఉన్నాయంటే కారణం ఆ బ్రిటిష్ వాడు. ఇలా చాలా ఉన్నాయండి. వాడంత ఎదవ ఈ లోకంలో ఎవడు ఉన్నాడు. కానీ ఏం చేస్తాం, అందరితో బతకాలి కాబట్టి బతికేస్తూ ఉన్నాం. సో విషయం ఏంటి మరి చూడండి, అసలు ఎట్ని చెట్టు వెళ్ళిపోయాను. బట్ ప్రాక్టికల్గా చెప్పాలి, ఏదైనా సరే ఈ సృష్టిలో ఏది జరుగుతూ ఉన్నా అది మహాభారతం దానికి లింక్ అయి ఉంటుంది. మహాభారతంలో లేనిదంటూ ఈ సృష్టిలో ఉండదు. ఇది ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా పెద్ద ఇన్సిడెంట్ అయినా, ఇప్పుడు ఇదేనా ఐవీఎఫ్ ఫార్మాట్ అయినా, టెస్ట్ ట్యూబ్ ఫార్మాట్ అయినా మీరు చూడండి, మహాభారతం ఏదో ఒక చోట ఉంటూనే ఉంటాయి. ఈ దుర్యోధనుడు కౌరవులంతా పుట్టింది అలాగే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు అన్నట్టు అనుకోవచ్చు. ఈ ఐవీఎఫ్ ఫార్మాట్ అన్నప్పుడు కుంతి గర్భంలో పుడతాం కావచ్చు, అలా అనుకోవచ్చు. ఈవెన్ రిమైనింగ్ చాలా ఉంటుంది. టాపిక్ ఎందుకంటే మనకు అంత ల్యాగ్ అవుతుంది. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. నిజంగా మనోళ్ళు ఈ 2100 సంవత్సరం వచ్చేలోపు ఎన్ని అద్దాలు చేస్తారంటే నా ఊహకు అందడం వల్ల. వేరే గ్రహాలు కనిపెడతారు, వేరే గ్రహాంతర వాసులు వస్తారు, మనల్ని ఆడగలుగుతారు. ఇక్కడ వచ్చేసి మగవాడు అవసరం లేకుండా ఆడవాళ్ళ పిల్లలు పుట్టే విధంగా చేయగలుగుతారు. ఈవెన్ మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు అవసరం లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగే విధంగా ఉంటారు. చెప్పుకుంటే పోతే ఎన్ని ఘోరాలు, ఎన్ని దరిద్రాలు చూస్తారో అసలు అర్థం కావట్లా. బట్ అద్భుతాలు అయితే ఉంటాయి. హ్యాపీగా టెక్నాలజీని ఉపయోగించుకుని గొప్పగా బతికేద్దాం. ఆ పిల్లోడు
పిల్లోడ పెద్దగా అర్థం కావట్లా. బట్ ఈ ప్రిజర్వ్ చేసినటువంటి దానిని మరలా నార్మల్ స్టేట్కి తేవటానికి పెద్ద ప్రొసీజరే ఉంటుంది. అదంతా ల్యాబ్లో మొత్తానికి వాళ్ళు చేశారు. ఫైనల్లీ సక్సెస్ అయ్యారు.